మిత్రులారా, ఈ చిత్రం చూడండి ఒకసారి. ఒకవైపేమో ఇజ్రాయెల్ ఈ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్ను ధ్వంసం చేసి పారేస్తుంది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలపైన ఈ ఇరాను మిసైళ్లతో అటాక్ చేసే ప్రయత్నం అంతా కూడా చేస్తుంది. ఈ క్రమంలో ఇరాను లేని ధైర్యాన్ని కూడగట్టుకునే అర్థమవుతుందా అమెరికా, ఫ్రాన్సు, యూకే దేశాలకు ఒక వార్నింగ్ ఒకటి ఇచ్చి పడేసిందియా. మనతో మామూలు ఉండదన్నట్ట. ఏమే ఇజ్రాయెల్ పైన మేము చేస్తున్నటువంటి దాడులను అడ్డుకుంటే ఎవరు ఈ 3 దేశాలు గనక తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయంటూ అమెరికా, ఫ్రాన్సు, యూకే దేశాలను ఈ ఇరాన్ అయితే హెచ్చరించి పడేసింది. తేడా వస్తే తమ ప్రాంతంలోని ఈ అమెరికా, ఫ్రాన్సు, యూకే దేశాలకు చెందినటువంటి ఎయిర్ బేస్లను అదేవిధంగా నౌకలను లేపేస్తామని చెప్పేసి ఈ ఇరాన్ దేశం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. అయితే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నాడు. తెలుసు కదా మీకు అందరికి కూడా. ఇజ్రాయెల్ ప్రధాని కూడా మాకు డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి ఆయన కూడా తేల్చి పారేశాడు. ఇంకా ఇరాన్ ఏం చేస్తుందో ఏం కట్టలు కడతాదో మనం కూడా చూద్దాం. అది విషయం.